ఈ రోజు గౌహతి వేదికగా ఆర్ఆర్ మరియు కేకేఆర్ జట్లు ఒక ఇంపార్టెంట్ మ్యాచ్లో తలపడబోతున్నారు. మెయిల్ ఆర్ఆర్ టీంకు ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ప్రజెంట్ టాప్ 2 పొజిషన్లో ఉన్నారు. అంటే ఆ టాప్ 2 పొజిషన్ని ఫిక్స్ చేసుకోవాలంటే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాలి. అలా కాకుండా ఈ మ్యాచ్లో వాళ్ళు ఓడిపోయి ఎస్ఆర్హెచ్ కనుక పీబీకేస్ నోటిస్తే వాళ్ళ టాప్ 2 ప్లేస్ పోతుంది. సో ఈ మ్యాచ్లో ఆర్ఆర్ టీంకి విజయం అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ఫాక్ట్ వాళ్ళు గత 4 మ్యాచ్లు ఓడిపోయి ఈ మ్యాచ్లోకి వస్తున్నారు. సో ప్లే ఆఫ్స్కు ముందు మంచి విన్నింగ్ మూమెంటం సాధించడం కోసమైనా సరే ఈ మ్యాచ్లో ఆర్ఆర్ ఖచ్చితంగా గెలవాలి. అయితే వాళ్ళ ఓపెనింగ్ టీం అయిన కేకేఆర్ మీద మ్యాచ్ గెలవడం అంత ఈజీ కాదు. మిగిలిన రెండు టీంల యొక్క ఫామ్ క్వైట్ ఆపోజిట్గా ఉంది. ఆర్ఆర్ టీం తమ లాస్ట్ 4 మ్యాచ్లు ఓడిపోయి మ్యాచ్లోకి వస్తున్నారు. బట్ కేకేఆర్ టీం అలా కాదు, తమ లాస్ట్ 4 మ్యాచ్లు గెలిచి ఈ మ్యాచ్లోకి వస్తున్నారు. సో ఫామ్ ప్రకారం చూసుకుంటే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా కేకేఆర్ టీమే ఫేవరెట్స్గా ఉంటారు. పైగా కేకేఆర్ టీంకి ఇది ఒక రివెంజ్ మ్యాచ్. ప్రీవియస్గా ఏడాది 2 జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు ఆర్ఆర్ టీం ఒక థ్రిల్లింగ్ విక్టరీ కొట్టారు. సో దానికి రివెంజ్కి మ్యాచ్లు ఎలాగైనా సరే కేకేఆర్ టీం గెలవాలని చూస్తుంది. ఒకవేళ వాళ్ళు ఈ మ్యాచ్లో ఓడిపోతే మళ్ళీ క్వాలిఫైర్ 1లో కూడా ఆర్ఆర్తోనే మ్యాచ్ ఆడాలి. సో కేకేఆర్ టీం కూడా ఈ మ్యాచ్లో విజయం అనేది కొంతవరకు ఇంపార్టెంటే. అయితే 2 జట్ల మధ్య హెడ్ టు స్టాట్స్ తీసుకుంటే మాత్రం ఇప్పటివరకు నెక్ టు నెక్ బ్యాటిల్ జరిగింది. మొత్తం 29 మ్యాచ్లు ఆడితే 14 రాజస్థాన్ వాళ్ళు గెలిచారు, 14 కోల్కతా వాళ్ళు గెలిచారు. మిగిలిన ఒక్క మ్యాచ్లో ఫలితం రాలేదు. అలాగే గత 5 మ్యాచ్లో చూసుకున్న ఆర్ఆర్ టీం 3 గెలిస్తే కేకేఆర్ టీం 2 గెలిచారు. సో 2 జట్ల మధ్య ఇప్పుడు కూడా ఒక నెక్ టు నెక్ కాంపిటీషన్ జరుగుతూ వస్తుంది. దీంతో ఈ మ్యాచ్లో కూడా మనం ఒక క్లోజ్ కాంటెస్ట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక ఈ మ్యాచ్ ఆడపై బార్స్పారా క్రికెట్ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే చాలా వరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. అయితే గత మ్యాచ్లో పీబీకేస్ మరి ఆర్ఆర్ బ్యాట్స్మెన్ రన్స్ చేయడానికి చాలా కష్టపడ్డారు. సో గత మ్యాచ్లో అయితే ఇక్కడ పిచ్ కొంతవరకు డిఫరెంట్గా బిహేవ్ చేసింది. బ్యాట్స్మెన్కి కాకుండా ఎక్కువగా బౌలర్స్కి అనుకూలించింది. సో అది పిచ్ యూస్ చేస్తే మరోసారి లో స్కోరింగ్ గేమ్ చూడొచ్చు. అలా కాకుండా ఫ్రెష్ వికెట్ ఇస్తే మాత్రం ఒక హై స్కోరింగ్ గేమ్ చూసే అవకాశాలు ఉంటాయి. ఇక గ్రౌండ్ స్టాట్స్ విషయానికి వస్తే 3 ఐపీఎల్ మ్యాచెస్ మాత్రమే జరిగాయి. అండ్ 3 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 2 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ ఒక మ్యాచ్లో గెలిచారు. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 180 రన్స్గా ఉంది. సో గత మ్యాచ్లో అయితే ఈ గ్రౌండ్లో పీబీకేఎస్ టీం చేస్ చేసినప్పుడు మ్యాచ్ గెలిచారు. దీంతో దీన్ని దృష్టిలో పెట్టుకున్న టాస్ గెలిచిన కెప్టెన్ మోస్ట్ లైక్లీ మరోసారి ఫీల్డింగే తీసుకుంటారు. పైగా గ్రౌండ్లో ఫస్ట్ టైం ఆర్ఆర్ మరియు కేకేఆర్ జట్లు తలపడబోతున్నాయి. సో 2 టీంలకు పిచ్ మీద పెద్దగా అవగాహన ఉండదు కాబట్టి మోస్ట్ లైక్లీ టాస్ గెలిస్తే ముందుగా ఫీల్డింగే తీసుకుంటారు. ఇక మ్యాచ్ యొక్క వెదర్ రిపోర్ట్ చూసుకుంటే రెయిన్ థ్రెట్ కనిపిస్తుంది. మేబీ మ్యాచ్ జరిగే టైంలో ఒక 59% రెయిన్ పడే అవకాశాలు ఉన్నాయి. సో మేబీ మనమైతే ఈ మ్యాచ్లో రెయిన్ బ్రేక్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక టీమ్స్ విషయానికి వస్తే ఆర్ఆర్ టీం అస్సలు మంచి ఫామ్లో లేదు. వాళ్ళు వరుసగా గత 4 మ్యాచ్లు ఓడిపోయారు. మెయిన్లీ వాళ్ళ బ్యాట్స్మెన్ గత 2 మ్యాచ్ల్లో దారుణంగా ఫెయిల్ అయ్యారు. సో బ్యాటింగ్ విషయంలో ఆర్ఆర్ టీం చాలా తడబడుతుంది. మెయిన్లీ వాళ్ళ టాప్ ఆర్డర్ నుండి ఎక్కువ రన్స్ రావట్లేదు. లాస్ట్ మ్యాచ్లో వాళ్ళ బట్లర్ ప్లేస్లో తీసుకొచ్చిన క్యాడ్మోర్ కూడా ఫెయిల్ అయ్యాడు. అలాగే శాంసన్ చూసుకున్న జైస్వాల్ చూసుకున్నంత మంచి నిక్లో లేరు. సో ప్రజెంట్ రియాన్ పరాగ్ ఒక్కడే కాస్త బెటర్గా బ్యాటింగ్ చేస్తున్నాడు. అలాగే దురుజురల్ కూడా కొంతవరకు మంచి ఫామ్లో ఉన్నాడు. సో వీళ్ళతో పాటు మిగతా బ్యాట్స్మెన్ కూడా ఫామ్ అందుకోవాలి. అలాగే బౌలింగ్లో చూసుకున్న కొంతవరకు పొదును తగ్గింది. మెయిల్ ఆర్ఆర్ బౌలర్స్ రన్స్ను బాగానే కంటైన్ చేయగలుగుతున్నారు కానీ వికెట్స్ ఎక్కువ తీయలేకపోతున్నారు. సో ఆర్ఆర్ టీం మునుపటి ఫామ్ అందుకోకపోతే మ్యాచ్లు గెలవడం చాలా కష్టం. మెయిన్లీ కేకేఆర్ టీం దగ్గర చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ యూనిట్ ఉంది. సో వాళ్ళని కంట్రోల్ చేయాలంటే ఆర్ఆర్ బౌలర్స్ ఒక ఎక్స్ట్రీమ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. ఇక టీంలో చేంజెస్ విషయానికి వస్తే గత కొన్ని మ్యాచ్లుగా హెట్మేర్ ఇంజరీ కారణంగా మిస్ అవుతున్నాడు. సో ఈ మ్యాచ్ కోసం కనుక అతను ఫిట్గా ఉంటే క్యాడ్మోర్ ప్లేస్లో ప్లేయింగ్ లెవెన్లోకి వస్తాడు. అండ్ ఈ మ్యాచ్లో మేబీ ఆర్ఆర్ టీం సంజు శాంసన్ లేదా ధ్రువ్ ఓపెనర్గా ట్రై చేయవచ్చు. ఎందుకంటే క్యాడ్మోర్ సరిగ్గా ఆడట్లేదు. సో మేబీ ఆర్ఆర్ టీంలో జరిగితే ఒక్క మార్పే జరగవచ్చు. లేదా హెట్మేర్ ఫిట్గా లేకపోతే మోస్ట్ లైక్లీ సేమ్ ప్లేయింగ్ లెవెన్తో వస్తారు. ఇక కేకేఆర్ టీం విషయానికి వస్తే వాళ్ళైతే అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. ఎస్పెషల్లీ వాళ్ళ బ్యాట్స్మెన్ ప్రతి మ్యాచ్లో కూడా కన్సిస్టెంట్గా ఆడుతున్నారు. అలాగే గత కొన్ని మ్యాచ్లుగా బౌలర్స్ కూడా చాలా మంచిగా బౌలింగ్ చేస్తున్నారు. బట్ ఎనివే మ్యాచ్ కోసం అయితే కేకేఆర్ టీం ఓపెనింగ్ కాంబినేషన్ మారబోతుంది. వాళ్ళకి ఫిల్ సాల్ట్ అందుబాటులో లేడు. దీంతో ఈ మ్యాచ్లో కేకేఆర్ టీం రెహమానుల్లా గుర్బాజ్ లాంటి వికెట్ కీపర్ను ప్లేయింగ్ లెవెన్లోకి తీసుకొస్తారు. సో వాళ్ళ టాప్ ఆర్డర్లో ఎటు తిరిగి సునీల్ నారాయణ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. అలాగే డౌన్ ద ఆర్డర్ చూసుకున్న చాలా మంది పవర్ హిట్టర్స్ ఉన్నారు. బట్ ఈ మ్యాచ్లో గుర్బాజ్తో పాటు శ్రేయస్ అయ్యర్ ఫామ్ చాలా కీలకం కాబోతుంది. వీళ్ళిద్దరు కనుక ప్లే ఆఫ్స్ ముందు మంచిగా రాణిస్తే ఆ టీం బ్యాటింగ్ కంప్లీట్లీ బలంగా మారిపోతుంది. సో ఒకరిద్దరు ప్లేయర్స్ ఫామ్ తప్పితే కేకేఆర్ బ్యాటింగ్ అయితే చాలా బలంగా ఉంది. అండ్ వాళ్ళ బౌలింగ్ చూసుకున్న గత కొన్ని మ్యాచ్లుగా బాగా బౌలింగ్ చేస్తున్నారు. మెయిన్లీ వాళ్ళ స్పిన్ కాంబినేషన్ ప్రతి మ్యాచ్లో కూడా నిలకడగా రాణిస్తున్నారు. సో వాళ్ళ స్పిన్నర్స్ కనుక మరోసారి బాగా బౌలింగ్ చేస్తే ఈజీగా ఆర్ఆర్ టీంని బీట్ చేయొచ్చు. అలాగే పేసర్స్ చూసుకున్న యంగ్స్టర్స్ బాగా బౌలింగ్ చేస్తున్నారు. ఈవెన్ స్టార్ కూడా కొంతవరకు ఫామ్ అందుకున్నాడు. సో ఓవరాల్గా బ్యాటింగ్లో చూసుకున్న బౌలింగ్లో చూసుకున్న కేకేఆర్ టీం అయితే మంచి కలెక్టివ్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతున్నారు. మెయిన్లీ బౌలింగ్లో పార్ట్ టార్గెట్స్ని కూడా డిఫెండ్ చేసుకోవడం బాగా నేర్చుకున్నారు. సో కేకేఆర్ టీం కనుక తమ ఫుల్ పొటెన్షియల్ తగ్గట్టు ఆడితే ఈజీగా ఆర్ఆర్ టీం ఓడించవచ్చు. ఇక టీంలో చేంజెస్ విషయానికి వస్తే ముందు చెప్పుకున్నట్టు ఒక మార్పు జరుగుతుంది. అదేంటంటే ఫిల్ సాల్ట్ ప్లేస్లో రెహమానుల్లా గుర్బాజ్ ప్లేయింగ్ లెవెన్లోకి వస్తాడు. అంటే ఒక్క మార్పు తప్పితే మిగతా టీంలో మనం అలాంటి మార్పులు చూడకపోవచ్చు. ఇక ఈ మ్యాచ్లో ఆర్ఆర్ టీం గెలవాలంటే వాళ్ళ బౌలింగ్ మరియు బ్యాటింగ్ రెండు కూడా కీలకం కాబోతున్నాయి. ఎస్పెషల్లీ వాళ్ళ టాప్ ఆర్డర్ చాలా కీలకంగా మారబోతుంది. వాళ్ళ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ బాగా రాణించగలిగితే ఈ మ్యాచ్లో కేకేఆర్ టీంని డిఫీట్ చేయగలరు. ఇన్ఫాక్ట్ ప్రీవియస్గా బట్లర్ లాంటి ప్లేయర్ సెంచరీ కొట్టడం వల్ల ఒకసారి కేకేఆర్ని బీట్ చేశారు.
సో అలాంటి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తేనే కేకేఆర్ని ఓడించగలరు, లేకపోతే ఈజీగా కేకేఆర్ టీం ఈ మ్యాచ్లో గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. మరి మీరు ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.